ఈ నెల 13, 14 తేదీలలో సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలో జరిగే 9వ రాష్ట్ర జూనియర్ మరియు సబ్ జూనియర్ ఈతల పోటీలకు పాల్గొనే క్రీడాకారులకు సంగారెడ్డి పట్టణంలోని డిఎస్ఎస్ స్విమ్మింగ్ పూల్లో బాలబాలికలకు ఈతల పోటీలు నిర్వహించారు. స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిహెచ్ఈఎల్ పిఈటి శశికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈతల పోటీలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి జావేద్ అలీ ప్రారంభించారు. అండర్ 14 ఫ్రీ స్టైల్లో మొదటి స్థానంలో నిలిచిన మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్, రెండో స్థానంలో నిలిచిన మోక్షిత్, అండర్ 11 మొదటి స్థానంలో నిలిచిన మొహమ్మద్ ఉజేర్, రెండో స్థానంలో విన్సెంట్, గర్ల్స్ ఫ్రీ స్టైల్లో ఆలియా ఫాతిమాతో పాటు జిల్లా స్థాయిలో వివిధ విభాగాలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపిన జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ కోశాధికారి జావేద్ అలీ. ఈ కార్యక్రమంలో పవన్, స్విమ్మింగ్ పూల్ సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ 9th తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్కు ఈ నెల 13 జూలై నుంచి 14 జూలై వరకు జిహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో సికింద్రాబాద్ ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు సంగారెడ్డిలో డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో సెలెక్షన్ జరుపుతున్నాము. దీనికి టోటల్గా ఇన్ఛార్జ్ మన స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ గౌడ్ గారు మరియు శేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇందులో పార్టిసిపేట్ చేసిన పిల్లలని ఫస్ట్ సెకండ్ పిల్లలని రాష్ట్రంలో జరగబోయే 9th తెలంగాణ సబ్ జూనియర్లో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు అక్కడ స్టేట్లో సెలెక్ట్ అయితే 40th సబ్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టు బి హెల్డ్ అట్ కళింగా స్టేడియం భువనేశ్వర్లో అవుతుంది. అంటే నేషనల్ మీట్, స్టేట్ మీట్ మాత్రం ఇక్కడ మన జిహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో అవుతుంది సికింద్రాబాద్లో. దానికి అనుగుణంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఇది చాలా హర్షాదాయకం. వెరీ మచ్ హ్యాపీ టు సీ దట్ సంగారెడ్డి నుంచి కూడా ఇంతమంది పిల్లలు, దాదాపు ఒక 100 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి వచ్చినారు. ఇది చాలా అవుతుంది. అసలు స్విమ్మింగ్ టీమే పోకుండా సంగారెడ్డి జిల్లా నుంచి అట్లాంటిది శ్రీనివాస్ గౌడ్ గారు మరి అదే డిఎస్ఏ వాళ్ళ కృషి వల్ల దాదాపు ఒక 100 మంది పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకొని ఈ యొక్క స్విమ్మింగ్ పార్టిసిపేట్కి సంగారెడ్డి జిల్లా నుంచి పోతున్నారంటే ఈ క్రీడ అంటే గోస్ట్ శ్రీనివాస్ గౌడ్ కోచ్ గారి అనుకుంటారు. ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.